హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 3 స్టార్ లివింగ్. సో, మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టుగా ప్రస్తుతం నేను బెంగుళూరులో ఉన్నాను అండ్ పీజీ కోసం చూడాలి. సో, ఎందుకు, ఏంటి అని చెప్పే ముందు మీకొక చిన్న కథ చెప్తాను. అదేదో కాదు మరి నా కథే. మనం 1.5 సంవత్సరం వెనక్కి వెళ్దాం. అంటే 2024కి వెళ్దాం. అప్పుడు నేను బెంగుళూరులో ఒక పీజీలో మార్తహల్లిలో ఒక పీజీలో 3 షేర్ 3 షేరింగ్ రూమ్‌లో ఉండేదాన్ని. సో, వీక్ డేస్‌లో ఆఫీస్‌కి వెళ్ళడం అండ్ వీకెండ్స్‌లో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉండడం. అప్పుడప్పుడు ట్రిప్స్ ప్లాన్ చేయడం, అవసరానికి కొంచెం షాపింగ్ చేయడం, ఇట్లాంటివి చేస్తూ అలా నా జీవితం సాగుతూ ఉండేది. సో, అలాంటి సమయంలో నేను వర్క్ చేస్తున్న షిఫ్ట్ టైమింగ్స్ యాక్చువల్లీ 12-9:30 12 PM టు 9:30 ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్. సో, అది కాస్త 1-10:30కి మార్చారు. సో, ఒక్కోసారి కాల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆఫీస్‌లోనే లేట్ అయిపోయేది. తిరిగి పీజీకి రావాలంటే టఫ్‌గా ఉండేది. డిన్నర్ కూడా స్కిప్ చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే 11కి మా పీజీ క్లోజ్ చేసేవాళ్ళు. సో, ఆఫీస్ నుంచి హడావిడిగా బయలుదేరి మళ్ళీ పీజీకి చేరుకునేసరికి 11 ఆల్మోస్ట్ అయిపోయేది. సో, అలాంటి టైంలో మా కంపెనీలోనే నాతో పాటు వర్క్ చేస్తున్న ఒక తమ్ముడు ఏం చెప్పాడంటే, 2-11:30 వరకు వర్క్ చేసే షిఫ్ట్ టైమింగ్స్‌కి ఆఫీస్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎక్స్‌క్లూజన్ ఉంటది. ఇంటి దగ్గరే వర్క్ చేసుకోవచ్చు అని చెప్పాడు. సో, అది తెలిసిన తర్వాత కూడా నేను ఒక 1 మంత్ పట్టింది మా మేనేజర్స్‌తో డిస్కస్ చేయడానికి. ఎందుకంటే అందరూ 1-10:30 షిఫ్ట్ టైమింగ్స్‌లో వర్క్ చేస్తున్నప్పుడు నాకొక్కదానికి 2-11:30 షిఫ్ట్ అప్రూవ్ చేయరు కదా! సో, బట్ ఎనీహౌ నేను మేనేజ్ చేశాను. కన్విన్స్ చేశాను మా మేనేజర్స్‌ని. ఎట్లా అంటే నాకు ఆల్మోస్ట్ 3 అవర్స్ జర్నీ పడుతుంది ట్రావెలింగ్‌కే వచ్చిపోవడానికి. దానికి బదులుగా నేను ఒక 1 అవర్ ఎక్స్టెండ్ చేసుకుంటాను నా వర్క్‌ని. అండ్ క్లయింట్ కాల్స్‌కి కూడా అవైలబుల్‌గా ఉంటాను ఆల్వేస్ అని చెప్పేసి అట్లా మేనేజ్ చేస్తే సమ్‌హౌ దే కన్విన్స్డ్ అండ్ దే అప్రూవ్డ్ మై షిఫ్ట్ టైమింగ్స్ ఫ్రమ్ 2 PM టు 11:30 PM. సో, దెన్ అవి అప్రూవ్ చేసే టైంకి నేను యాక్చువల్‌గా 2024లో క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు ఇంటికెళ్ళేసున్నాను. అండ్ ఐ వాస్ థింకింగ్ అబౌట్ షూటింగ్ ఆల్ దిస్ విలేజ్ స్టఫ్ విత్ మై మదర్. ఐ వాంట్ టు సారీ ఇంగ్లీష్ వెళ్ళిపోతుంది. సో, నేను మా మదర్ డైలీ రొటీన్ అవి షూట్ చేద్దాము, కొంచెం యూట్యూబ్‌లో పోస్ట్ చేద్దాము, ఇలాంటి థాట్స్ ఉండేవి నాకు. కొంచెం షూట్ కూడా చేశాను. ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు, ఇంట్లో వర్క్ ఎలా చేస్తున్నారు అంతా షూట్ చేశాను. అండ్ కాకపోతే పోస్ట్ చేయలేదు. జస్ట్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏం పెట్టాలి అవన్నీ థింక్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో షిఫ్ట్ కూడా అప్రూవ్ అయిపోయింది. నేను ఇంకా అనుకున్నాను ఇంటి దగ్గరే ఉండేసి యూట్యూబ్‌ని కంటిన్యూ చేయొచ్చు, అన్నీ మేనేజ్ చేయొచ్చు అని చెప్పేసి. బట్ నా లగేజ్ అంతా బెంగుళూరులోనే ఉండిపోయింది. ఎందుకంటే నేను సంక్రాంతి హాలిడేస్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇంటి దగ్గరే ఉండిపోయాను. సో, నా లగేజ్ మాత్రం బెంగుళూరులో ఉండిపోయింది. నాకు ఇప్పుడు ఇంకా బెంగుళూరుతో అవసరం లేదు. ఎందుకంటే ఇంటి దగ్గర వర్క్ చేసుకోవచ్చు కాబట్టి మా ఇంట్లో ఎలాగో వైఫై ఉంది. సో, ఇంటి దగ్గరే ఉన్నాను. ఇట్లాగా కంటిన్యూ అవుదాం అనుకున్నాను. మా అన్న అండ్ మా సౌందర్య షీ ఈస్ మా 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 అన్న వైఫ్. నాకంటే 2 ఇయర్స్ చిన్నది. సో, నేను పేరుతో పిలుస్తాను. సో, వాళ్ళిద్దరూ బెంగుళూరుకి వెళ్లారు ఆ టైంలో ఆఫీస్ వర్క్ మీద. సో, వాళ్ళు నా లగేజ్ అంతా ప్యాక్ చేసి తీసుకొచ్చేసారు. సో, ఫిబ్రవరి ఆన్వర్డ్స్ ఐ స్టార్టెడ్ ఇన్ 2025 ఐ స్టార్టెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో, బట్ దేర్ ఈజ్ సమ్ ఇష్యూ లైక్ అందరము ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం మాది సింగిల్ బెడ్రూమ్ యాక్చువల్లీ. మా సింగిల్ బెడ్రూమ్ హౌస్. సో, అందరము ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది. నిద్రపోవడానికి నైట్ టైం వర్క్ చేసి పగలు నిద్రపోవాలన్నా, వర్క్ చేసుకోవాలన్నా కొంచెం టఫ్‌గా అనిపించేది. ఎనీహౌ ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుంది కదా! సో, ఇంకొక రూమ్ బిల్డ్ చేసుకుందాం అని చెప్పేసి టెర్రస్‌లో ఇంకో రూమ్ ప్లాన్ చేసుకున్నాము. సో, యూట్యూబ్ అట్లా పక్కన పెట్టేసేసి టెర్రస్ మీద రూమ్ ఎలా కన్‌స్ట్రక్ట్ చేయాలి అని చెప్పేసి మా నాన్నతో డిస్కస్ చేసి ప్లాన్ చేసుకొని ఎంత బడ్జెట్ అవుతుంది అదంతా సెపరేట్ మ్యాటర్. సో, ఐ విల్ డిస్కస్ ఇన్ అనదర్ వీడియో you want to if you are interested to build some rooms, this kind of stuff I will help you on it. సో, రూమ్ కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 7 మంత్స్ పట్టింది. అంటే ఆల్మోస్ట్ నేను ఫెబ్‌లో స్టార్ట్ చేశాను కదా! ఆగస్ట్ ఆ టైంకి అయిపోయింది. ఆగస్ట్ 15థ్ రూమ్‌లోకి ఎంటర్ అయ్యాము. నేను నా థింగ్స్ మొత్తం మూవ్ చేసుకొని అక్కడ ఇంకా రూమ్‌లోకి టెర్రస్‌లో స్టార్ట్ చేశాను లిఫ్ట్ చేయడం. దెన్
thought to continue the YouTube channel, which I have started in 2024, and I shooted all these things, right, but not edited anything. So, కానీ there is some issue like my brother and మా sister-in-law had to move to Bangalore because వాళ్ళ కంపెనీ పాలసీస్ ప్రకారం వాళ్ళు వర్క్ చేయాలి ఆఫీస్లో. సో వాళ్ళకి చిన్న పాప ఉంది. ఆ పాపను చూసుకోవడానికి మా మదర్ కూడా వాళ్ళతో వెళ్ళాల్సి వస్తుందన్నమాట. దే ఆర్ ప్లానింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో మా మదర్తో షూట్ చేయడం టఫ్. సో ఐ థాట్ లైక్ లెట్స్ కీప్ ఇట్ హోల్డ్ ఫర్ నౌ, థింక్ ఇట్ అబౌట్ లేటర్ లైక్ దట్. సో వాళ్ళు సెప్టెంబర్లో అలా ప్లాన్ చేసుకొని అక్టోబర్ స్టార్టింగ్లో, అక్టోబర్ 3 బెంగళూరుకి మూవ్ అయ్యారు అందరూ. మదర్, అన్న అండ్ వదిన అండ్ పాప అందరూ. సో ఇంట్లో మిగిలింది నేను, మా నాన్న. నాకు ఇంట్లో పనంతా బర్డెన్ అయిపోయింది. లైక్ నైట్ లేట్గా పడుకోవడం, మార్నింగ్ లేట్గా లేవడం, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం హడావిడిగా, అండ్ ఇంట్లో పని అంతా చేసుకోవడం, మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవడం, మళ్ళీ లాగిన్ అవ్వడం, ఇట్లా మళ్ళీ లేట్గా పడుకోవడం, లేట్గా లేయడం, ఇట్లా నా రొటీన్ కొంచెం బిజీ అయిపోయింది. సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. నేను సెటిల్ అయ్యేటప్పటికి నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఇది చాలా పీస్ఫుల్గా ఉందనిపించింది విలేజ్ లైఫ్. వర్క్ చేసుకుంటూ, ఇంటి దగ్గరే వర్క్ చేసుకుంటూ, హెల్తీ ఫుడ్ తింటూ, అలా అన్నీ మేనేజ్ చేస్తూ పీస్ఫుల్గా ఇట్లా కొంచెం బాగుందనిపించింది. ఈ సిటీ సౌండ్స్ నుంచి, పొల్యూషన్ నుంచి ఎస్కేప్ అయ్యి ప్రశాంతంగా ఒక కార్నర్లో నా లైఫ్ మా ఫాదర్ జస్ట్ అట్లా ఫుడ్ కోసం 3 times వచ్చేవాడు, నిద్రపోయేవాడు, పెద్దగా ఇంట్లో ఉండేవాడు కాదు. నేను సోలోగా ఉండేదాన్ని ఇంట్లో. సో నాకెందుకో చాలా పీస్ఫుల్గా, కామ్గా, స్లో డౌన్ అయినట్టు, చాలా రిలాక్స్డ్గా అనిపించింది. సో దెన్ ఐ థాట్ లైక్ అగైన్ వై నేనెందుకు షూట్ చేసుకోకూడదు నా సెల్ఫ్ని, పీస్ఫుల్గా ఎలా లివ్ చేస్తున్నాను విలేజ్లో అని చెప్పేసి. సో I again thinking about all these things, but I have been thinking like if I start a YouTube channel, then again I will lose my peace like that, because um, because if I start shooting myself, then this balance will be there, right? Like shooting, editing, and ఇంట్లో వర్క్, ఆఫీస్ వర్క్. అగైన్ నేను పీస్ని లూజ్ అవుతానేమో అనిపిస్తూ అట్లా థింక్ చేస్తూ ఉన్నాను. ఎవరన్నా సపోర్టింగ్గా ఉంటే బాగుండు, లైక్ ఇంట్లో వర్క్కి కానీ, షూటింగ్కి కానీ, ఎడిటింగ్ కానీ, ఇట్లా సంథింగ్ ఒక పర్సన్ దానికి కానీ, ఇంట్లో పనికి కానీ, ఇద్దరు దీనికి కానీ ఉంటే బాగుండు అనుకుంటూ ఉన్న టైంలో మా ఫ్రెండ్ ఒక అతను యూట్యూబ్ ఛానల్, నేను 2026లోకి ఎంటర్ అయిపోయాను ఆ టైంకి. మా ఫ్రెండ్ ఒక అతను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ నేమ్ ఈజ్ రోమ్ విత్ జనా. సో దెన్ ఐ ఫెల్ట్ గిల్టీ లైక్ ఎందుకు నేను I keep on postponing my YouTube journey, something like that. Then I started again my YouTube journey, like I have posted all the shooted things, stuff with minimal effect, editing effect. So I slowly I started shooting myself also, and then editing with minimal effects and all. So you can watch all those videos if you like it. But somewhere I know like if హెచ్ఆర్ పాలసీస్ చేంజ్ అయినా, లేకపోతే ప్రాజెక్ట్ ఏదైనా చేంజ్ అయినా, ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ విలేజ్ అండ్ మూవ్ టు సిటీ లైక్ దట్. నౌ ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. ఐఎమ్ ఇన్ బెంగళూరు కరెంట్లీ అండ్ లుకింగ్ ఫర్ పీజీ బికాస్ ఆఫ్ హెచ్ఆర్ పాలసీస్ చేంజ్డ్, అండ్ July onwards I have to everybody has to go to office and work from office 3 days a week, and 6 hours mandatory in our own shift timings. So this is July, and I came to Bangalore, and I'm staying in my brother's home. But this is in Electronic City, my office at Whitefield. So I have to search for PG as soon as possible. Also, I'm not much interested in PG now because I already quite addicted to simple living, peaceful living. So if I take a flat 1 BHK or something, then it will be like I can continue my YouTube channel as well, by the way. Like I don't want to stop anymore my YouTube journey. So yeah, that's the reason I came to Bangalore. If you guys know any PG like
where I can stay peacefully and shoot all my things and like that, please let me know. Or if you know any flat also nearby Whitefield or Marthahalli also fine, Marthahalli, Kundanhalli also fine. Please let me know. And yeah, today is Saturday actually. I have to go out and look for all these things. If possible, PC or flat. Never, I'm not sure. I'm only sure about I want to stay peacefully and live simple life. Also, I will plan trips. It's been a while, 1.5 year I have stayed in home, and so yeah, let's see. This is all about my YouTube journey and work from home vlogs. By the way, when I go to my village again, I will shoot there. I like to do rangoli, um, enjoy the my home like that. My favorite place is my home only. Always, yeah. So that's all about today's video. I just want to share with you. So yeah, please keep supporting city life. Also, I will show you how it looks and all. Thank you. Bye.